అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, 2019లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సీఎం పదవిలో ఉన్నారు అంటే దానికి కారణం షర్మిలక్క, మా షర్మిలక్కే అనేది ఏపీ ప్రజల్లో బాగా దృఢంగా నాటుకుపోయిన సత్యం అండి. బట్ రాజకీయ పరిణామాల్లో మనకు తెలుసు, రాజకీయాల్లో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటే ఆమె తెలంగాణకు వెళ్ళిపోవడం. ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఇంకొక 2-3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో, నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే తండ్రి పార్టీ నుంచి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనడం కన్నా కూడా తండ్రి పార్టీ నుంచి షర్మిల గారు జగనన్న వదిలిన రివర్స్ బాణంగా ఏపీకి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూస్తారు మీరు? డెఫినెట్గా అండి. ఇప్పుడు నువ్వు చెప్పిన విద్యే కదా నిర్దాక్షిణ ఒక సామెత ఉంది. అట్లే ఇప్పుడు ఆమెను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడు. రాజకీయంగా ఆయన ఎదుగుదలలో ఫస్ట్ స్టెప్ షర్మిల గారే. ఆమె పాపం ఒక ఆడకూతురు అయిపోయి ఉండి అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి చివరికి వాళ్ళ అమ్మగారితో కలిసి చేసేసి అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ధీరోదత్తంగా ఎదుర్కొని ఆ రోజు అధికారంలో వచ్చి రావడానికి కారణమైన వ్యక్తి. రకంగా చెప్పాలంటే సెంటిమెంట్తో ఏర్పడిన పార్టీ అదే అధికారంలోకి వచ్చిన పార్టీ అని కూడా అనుకోవచ్చు. డెఫినెట్గా ఆయన వదిలిన, మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వదిలిన బాణం ఆయనకే రివర్స్ అయిపోయినట్టే కనపడుతుంది. ఎందుకంటే ఇది ఎవరు ఊహించిన పరిణామం. ఆమె ఆంధ్ర రాజకీయాలు ఊహించాల. ఆంధ్ర రాజకీయాలు కాదు, తెలంగాణకు వెళ్ళిపోయింది, తెలంగాణ కోడలుంది, ఇక అక్కడే ఉంటుందని అందరూ అనుకున్నారు. అక్కడ ఈ ఊహించిన విధంగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఒక్క నియోజకవర్గం కూడా పోటీ చేయకుండా మళ్ళీ చివరికి ఆంధ్రప్రదేశ్ వస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు జాయిన్ అయిపోతుందండి. చాలా కీలకమైన బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల గారు కొత్త జీవితాన్ని, యువ రక్తాన్ని, అంటే ఎక్కువగా మహిళల్లో మీరు అవునన్నా కాదన్నా హస్తం గుర్తు రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగైపోయింది. విభజన సహితంగా జరగలేదు. కాంగ్రెస్ పార్టీని లేచే పరిస్థితి కూడా లేదు. అభ్యర్థులు కూడా కరువైపోయారు. ఈ సిచ్యువేషన్స్లో ఆమె బాధ్యత అప్పచెప్పడం చాలా మంచి పరిణామంగా. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం అర్థం చేసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మనం మాట్లాడినైతే ఎప్పుడైతే రాష్ట్ర విభజన చేశారో రాష్ట్రం ఇచ్చిన తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. గెలవడానికి 2 టర్మ్స్ తీసుకోవాల్సిన పరిస్థితి, రైట్, 10 సంవత్సరాలు పట్టింది. బట్ ఏపీలో ఇప్పటికీ కాంగ్రెస్ అంటే ఒక ద్వేష భావాలు కలిగి ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజన ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి, అంటే జరగడం ఇష్టం లేదు కాబట్టి. మరి ఇప్పుడు షర్మిల గారి విషయంలో అయితే కొంతమందికి పాజిటివ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ దీన్ని ఎలా మలుచుకోబోతుందా అని. డెఫినెట్గా మార్చుకుంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఒకే రకంగా ఉండవు కదా. ప్రజలు కొద్దిగా మర్చిపోతారు కొంతకాలానికి. ఎవరు అనుకున్నా కాదన్నా గ్రాస్ రూట్ లెవెల్లో మన పెద్దలకి, మన అమ్మమ్మల నాయనమ్మకి హస్తం గుర్తు అనేది అది చెరిగిపోయేది కాదు. అంతే కదండి. మీరు శాశ్వత శత్రువులు కాదు, శాశ్వత మిత్రులు కాదు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక ఒడిదుడుకులు ఉంటాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో ప్రధానమంత్రి కావాలనుకున్నారు, సోనియా గాంధీ గారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఎమర్జీ అయ్యే తీరు, ఆయన పాదయాత్ర ద్వారా, చాలా జోడయాత్ర ద్వారా చక్కగా ముందుకెళ్ళాడు. ఆ పరిణామాలే కర్ణాటకలో, మనం తెలంగాణలో చూసాం. మీరు ఎన్నికంటే ముఖ్యం ఏంటంటే ఇచ్చి కూడా 2 రాష్ట్రాల పదవి కోల్పోవటం అంటే ఏ పార్టీకి బాధాకరమైన విషయం. ఇప్పుడు ఇది చూసి ఇదే ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పచెప్తే ఇప్పుడు వైసీపీ పార్టీ ఏ ఓటు బ్యాంకుతో మనగలుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే కదా. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి వైపు కాంగ్రెస్ పార్టీ అంతా రాబట్టి 49.5% ఓట్లతో 2019లో అధికారంలో వచ్చాడు. నెక్స్ట్ 39% టీడీపీ ఉంది, తర్వాత 6.7తో జనసేన ఉన్నది. ఇప్పుడు ఏంటి, ఈ 2 పార్టీలు బలంగా కలుస్తున్నాయి కాబట్టి ఈయన ఎదుర్కోవడమే కష్టమైన సమయంలో షర్మిల గారు వచ్చేదలికి అంటే డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మన ఏపీలో మనం ఒక గ్రామాల్లో కావచ్చు, లేకపోతే టౌన్స్ లో, మన సిటీస్ లో కూడా చాలా మంది ఇళ్లలో రాజశేఖర రెడ్డి గారి ఫ్రేమ్ పెద్దది ఉంటుంది, చాలా మంది ఇళ్లలో ఉంటుంది. ఇప్పుడు అదే స్థానంలో నేను ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యాఖ్యలు గుర్తొస్తున్నాయి మీకు? మా తండ్రి ఫ్రేమ్ అయితే ప్రతి ఇంట్లో ఎలా ఉందో నేను కూడా మీ గుండెలు అలానే మిగిలిపోవాలని అనుకున్న ఆయన ఇప్పుడు షర్మిల గారు వచ్చేసరికి ప్రజలు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి వైపే చూసేలా పరిస్థితులు కనిపిస్తున్నారు. అంటే ఫేవరబుల్ మనకి షర్మిల గారికి, రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాస్త డేలా పడిపోయిన పరిస్థితి. అవునండి, వాస్తవే. ఇప్పుడు షర్మిల గారు ఆ స్థానం నాది అంటది. ఆమె లేకపోతే ఎట్లుంటది? ఆమె కదా ప్రజల్లోకి వచ్చి ప్రజలు దగ్గరైంది. ఆమె జగనన్న వదిలిన బాణం అనే ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి పుత్రిక, ఆమెకి ఎక్కువ మార్కులు ఉంటాయి యాక్చువల్గా చూస్తే. ఇప్పుడు ఏంటి, ఆమె స్థానంతో పాటు ఆమె రేపు కడప పోటీ చేయొచ్చు, ఇక్కడ పోటీ చేస్తారు. 10-15 స్థానాలు గెలిచినది, అవి కూడా కీలకమే కదా. ప్రతి కాన్స్టిట్యున్సీలో 175 కాన్స్టిట్యున్సీలో ఆమె చీల్చే ప్రతి ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ. అంతే కదండి. ఈ విపత్కరమైన పరిస్థితులు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ జరుగుతుంది,
ఈరోజు సాయంత్రం ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తుంది, ఏమైనా మనసు మారిద్దంటే డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. Yes. ఇక మనసు మారే అవకాశం లేదు. బంధుత్వంగా చివరి పెళ్లి వివాహమే, దాని పెళ్లికి ఆహ్వానం పత్రిక ఇవ్వడానికి ఈరోజు సాయంత్రం వెళ్తుంది. డైరెక్ట్గా అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోబోతుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఆమె రేపు పాదయాత్ర స్టార్ట్ చేస్తే ఏంది పరిస్థితి. అండ్ ఇంకొకటి, ఇక్కడ విజయమ్మ గారి టర్న్ ఎట్లా ఉండబోతుంది అనేది Definitely. ప్రజలందరూ చూడబోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పదవి నుంచి ఆమెను తొలగిపోతున్నప్పుడు నా ఇష్ట ప్రకారంగానే నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను, నాకు 2 కళ్ళు, ఇంతసేపు కొడుకుతో నడిచాను, ఇప్పుడు కూతురుతో నడాల్సిన బాధ్యత ఉంది అన్న ఉందని విజయమ్మ చెప్పి గారు తెలంగాణకు వచ్చింది. ఇప్పుడు ఆంధ్రాలోనే కొడుకు కూతురు ఇద్దరు ఉన్నప్పుడు ఈ 2 కళ్ళల్లో ఎవరి కంట నుంచి నీరు పలికిస్తారు, ఏ కంటి నుంచి సంతోషం వెలుబుచ్చుతారు అనేది ప్రధాన సమస్య. డెఫినెట్గా మీరన్న పాయింట్ చాలా చాలా మందికి ఉంటుంది. అదే పాయింట్ ఆఫ్ వ్యూ విజయమ్మ గారు కూడా ఆలోచించుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత ప్రేమ ఎఫెక్షన్ కూతురు మీద ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా రాజకీయాల్లో చాలా కాలం వ్యాపారాల్లో పైగా కూతురికి అన్యాయం జరిగిందనే ఫీలింగ్ కూడా ఉంది. ఫీలింగ్ కూడా ఉంది. వ్యాపారాల్లో చాలా మంది ఉన్నాడు, కానీ తండ్రి చనిపోయిన తర్వాత అప్పుడు ఎంపీగా పోటీ చేశాడు, కానీ ఇప్పుడు రాజకీయాల్లో డైరెక్ట్గా అయిన వాళ్ళకి బిజినెస్ల మీద ఉన్నాడు ఆయన కాన్సన్ట్రేషన్. 2019కి ముందు 2014 ఆ టైంలో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ లెగసీని అందిపుచ్చుకొని సీఎం కావాలనుకున్నాడు ఏకంగా. కాంగ్రెస్ పార్టీ ఏమైంది, ఒక ఎంపీగా చెయ్యి, నెక్స్ట్ ఎమర్జీ అయినప్పుడు నేను సీఎం చేస్తా ఉన్నారు. అది ఇలా తండ్రి శవం అక్కడ ఉండగానే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ఆ స్పీడ్కి వల్ల కాంగ్రెస్ అనేది కట్ చేసింది దీన్ని. ఆ తర్వాత క్రమంలో ఆయన ప్రజల్లో వెళ్ళి 2019లో సీఎం అయ్యాడంటే కారణం ఎవరు? షర్మిల గారు, తండ్రి గారు ఉన్నారు కదా. ఈ ఇద్దరే ఇప్పుడు అక్కడ వచ్చేసరికి మీరు అన్నట్టు కూతురికి న్యాయం చేసిద్దా, కొడుకుకి న్యాయం చేసిద్దా అనేది ప్రశ్న అదే. ఏ కంట నుంచి నీరు వస్తుంది, ఏ కంట నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి, అది కూడా మనం ఎదురు చూడాలి. డెఫినెట్ గా కూతురితో పాటు డెఫినెట్ గా పాదయాత్ర చేసిద్ది. రైట్. అది అంటే ఇప్పటి వరకు లోపలే ఒకలాంటి డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నాకు అన్యాయం జరిగింది అని షర్మిలమ్మ గారు చెబుతారా, చెప్పరా? ఎందుకంటే ఇప్పుడు సెంటిమెంట్ పండించాల్సిన పరిస్థితి. రైట్. డెఫినెట్ గా పండించాలి. ప్రతి మాట కీలకమే, ప్రతి రోజు కీలకమే. రోజు హాట్ న్యూస్ ఛానల్స్ అన్నిటికి కూడా ఏం మాట్లాడిద్ది అనేది దాని మీద డిబేట్ జరుగుతుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఫ్యామిలీ కదండి వాళ్ళు. అనేక రకమైన ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఈ సిచ్యువేషన్లో ఒకవైపు రాష్ట్రం రాజధాని లేదు, స్పెషల్ స్టేటస్ లేదు. ఈ సమయంలో ఎన్నిటికంటే ఏంటంటే తన చెల్లి ఏం మాట్లాడిద్దు అనేది అది కౌంటర్ చేయడానికి మాట్లాడలేదని మంత్రులు వీళ్ళందరూ ఎదురు చూసే పరిస్థితి. ఆ కంగారులోనే మంత్రుల్ని అందరినీ మార్చేస్తున్నారని కూడా టాక్ కూడా ఉంది. చూడాలి. అయితే ఇప్పుడు మనం షర్మిల గారి గురించి మాట్లాడుకుంటే రాజకీయాలలో ఎప్పుడైనా మహిళలను కాస్త చిన్న చూపే చూస్తారు. ఏ రంగమైన మహిళలు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినప్పటికీ కాస్త చిన్న చూపే, ముఖ్యంగా రాజకీయాలలో. ఇప్పుడు షర్మిల గారు కనుక పార్టీ బాధ్యతలు అది చేపట్టినప్పుడు ఇప్పుడు ఆమె కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే ఉంటుంది కదా. ఆ బాధ్యతలు ఎంతవరకు ఆమె నిర్వర్తించగలరు, సరైన ముఖ్యమంత్రిగా ఆమె పని చేయగలదా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇక్కడ. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా అధికారంలోకి వస్తే షర్మిల గారు ముఖ్యమంత్రి అయితే కాపాడుకోగలరు? ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడంలో ఆమె వంతు సఫలీకృతం అవుతారు తప్పితే ఇప్పుడు ముఖ్యమంత్రి అనేది మీరు ఒక 10 సంవత్సరాల దాకా మర్చిపోవటం. అంతే. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలో అధికారంలోకి రాదు ఈ టర్మ్ లో అంటారు. ఎట్టి పరిస్థితులు రాదు. వచ్చే అవకాశం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటారు మీరు. అంటే పవన్ కళ్యాణ్ గారు నేను అంటలేదండి. జనంలో ఉన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కరెక్ట్గా చేసుకొని పొత్తుల ప్రకారం ఆయనకు ఒక 60 సీట్లు, ఎంపీలు కూడా 10 స్థానాలు ఇస్తే బీజేపీ ఎదురుగా ఆ పార్టీతో పాటు ఉంటుంది. కానీ ఈ 3 పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి అధికారులు రాగలరు. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఉంది. ఏదైతే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక ఓటు దాన్ని నేను చీలనివ్వనని పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట మీద ఉన్నారు. ఆ మాట మీద ఈ రోజు వరకు నిలబడి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ గారు వస్తే ఖచ్చితంగా మరి ఇక్కడ ఓటు బ్యాంక్ చీలుతుంది కదా. మరి ఆమెను కూడా కలుపుకుంటారంటారా? కలుపుకోవడం అనేది ఉండదు. ఆ ఓటు చెల్లడం వల్ల వీళ్ళకి ప్లస్ అవుతుంది. 1+1 2 అయింది కదా. టీడీపీ జనసేనకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీకి చీలినట్ట ఇక్కడ తెలియదు కదండి. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లే చీల్తాయి. అక్కడ ప్రతి ఓటుకి ప్రతి కాన్స్టిట్యున్సీలో 75 నియోజకవర్గాలండి ఆమె పోటీ చేస్తుంది. కాంగ్రెస్ ఒక 100 స్థానాలు పోటీ చేస్తుంది అనుకోండి. 4,000 నుంచి 5,000 ఓట్లు వచ్చినాయి అనుకోండి. 1000-2,000 ఓట్లతో కూడా కోల్పోయే స్థానాలు బొచ్చెడుంటాయి. అంతే కదా. ప్రజారాజ్యంలో 30-40 స్థానాలు అలా ఉన్నాయి. ఇప్పుడు జనసేనలో కూడా అట్లా ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రతి ఓటు కీలకం అవుతుంది. అప్పుడు ఎవరికైంది, అన్నకే ఇబ్బంది పడి అధికార పక్షానికి వైసీపీకి ఆ ఓటు చీలిన ఓటు ప్రతిది కూడా కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, వైసీపీకి గండిపడే అవకాశం ఉంటుంది. చూడాలి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.